ఈరోజు నేను మీతో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఒకానొక ఊర్లో ఓ పెద్ద ధనికుడైన వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే అతనికి దారిలో ఒక చిన్న అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయి ఒక అనాథ. అతను చూసుకోవడానికి ఎవరు లేరు. ఎవరైనా ఏదైనా ఒక ముద్ద వేస్తే దాన్ని తిని ఆ రోడ్డు పక్కనే పడుకుని పోతున్నాడు. ఆ అబ్బాయిని చూడగానే ఆ పెద్దానికి చాలా జాలేసింది. అందుకనే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, బాబు, నువ్వు మా ఇంటికి వస్తావా? నేను నిన్ను నా సొంత కొడుకులా చూసుకుంటానని చెప్పి ఆ అబ్బాయి చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆ అబ్బాయికి అన్ని రకాల హక్కులు ఇస్తూ, ఇదిగోనయ్యా, ఇది మన ఇల్లు, ఇక నుంచి నువ్వు నా బిడ్డవి, ఈ ఇంట్లో ఉన్న వాటి అన్నింటినీ కూడా నువ్వు స్వతంత్రంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పాడు. ఆ అబ్బాయి ఆ రోజు నుంచి ఆ పెద్ద ఆయన ఇంట్లో తన సొంత కొడుకులాగానే మెలుగుతూ ఆ పెద్ద ఆయన ప్రేమనంతా పొందుకుంటున్నాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి ఈ అబ్బాయి దగ్గరికి తన పూర్వ స్నేహితుడు ఒకడు వచ్చి కలిశాడు. ఆ పూర్వ స్నేహితుడు చెప్పాడు, ఏరా, ఆ పెద్ద ఆయన నిన్ను తన కొడుకులో పెట్టుకున్నాడు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకు, ఏదో రోజు అతను నిన్ను మెల్ల పెట్టి గెంటేస్తాడు. ఆ రోజు నువ్వు మరలా అదిగో అనాథ బతుకులోకి వెళ్ళిపోతావు అని చెప్పి ఇతనికి కొన్ని చేదైన మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి ఆ మాటలన్నీ విన్నీ బిడ్డ ఒకరోజు ఓ డెసిషన్కి వచ్చాడు. నేను ఇతను తోసేలోపే నేనే అతని దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని పారిపోదామని ఆ వ్యక్తి దగ్గర ఉన్న కొంత డబ్బును తీసుకుని ఒకరోజు ఆ వ్యక్తి లేని సమయంలో ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చాక తెలిసింది తన స్నేహితుడు తను మోసం చేశాడు. ఇప్పుడు తిరిగి ఆ అబ్బాయికి వెళ్ళాలని ఉంది, కానీ ఎక్కడో చిన్న భయం. ఆ పెద్ద ఆయన ఇంక నన్ను రానివ్వడు, నన్ను చంపేస్తాడని చెప్పి అతను అలా అనుకుంటా ఉండగానే ఆ పెద్ద ఆయన అదే రోడ్డు మీద, బాబు, నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చి, నేను ఇంకా నేను ప్రేమిస్తున్నాను, నేను నా సొంత కొడుకు అనుకున్నాను, నువ్వు చేసింది ఏది నేను గుర్తుపెట్టుకున్నాను, మరలారా, నువ్వు నా కొడుకువే, నువ్వు నా ఇంట్లో ఉండవచ్చు అని చెప్పి తిరుగుతూ వెతుకుతూ కనిపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆ అబ్బాయి ఆ తండ్రి మాటలు విని అతని దగ్గరికి వెళ్తాడా, వెళ్ళడా? ఈ ప్రశ్న మీరు అడిగినప్పుడు మీరు అనుకోవచ్చు, మాకెలా తెలుస్తుంది ఆ అబ్బాయి వెళ్తాడా వెళ్ళా? అయితే వినండి, ఈ అబ్బాయి ఎవరో కాదు, మనమే. అవును, ఒకప్పుడు దేవుడు కూడా మనని అలాంటి స్థితిలోంచి పిలిచాడు. ఆయన మనల్ని తన సొంత కుమారులుగా చేసుకున్నాడు. మనకి ఏమీ లేని స్థితిలో నుంచి మనల్ని తన కుమారులు అని పిలిచాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించి తన ఇంటి మీద అంతటినీ మనకు అధికారం ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. అయితే మనమే ఆ స్వతంత్రత అంతటినీ కాదనుకుని అపవాది మాటలు విని ప్రభువుని విడిచి బయటకు వచ్చాం. ఈ మాటలన్నీ మీకు అర్థం కావాలంటే ఒకసారి ఆదికాండం 2:15 దానిలో ఎలా ఉంటుంది, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. చూసారా, ఆ పెద్దయిన ఎలాగైతే ఆ అనాథైన బాలుని తన ఇంటికి తీసుకొచ్చి తన కుమారునిగా చేసుకుని తన ఇంట్లో ఉంచుకున్నాడో, అలాగే దేవుడు కూడా మనం ఏమీ కాని స్థితిలో ఉంచి మనల్ని తన చేతులతో చేసి, ఇదిగో మట్టి నుండి మనం వచ్చిన ఆయన మనలోకి తన జీవాత్మని పెట్టి మనల్ని తన రూపంలో చేసుకుని తన కుమారులు అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా ఏదైనా తోటను చేసి దానిలో మనని కాచుటకు సేద్యపరచుటకు ఉంచాడు. ఏదైనా తోట అనుభవాలు చాలా బాగుంటాయి. ఏదైనా తోట చాలా పచ్చగా ఉంటుంది. ఏదైనా తోటలో చూపుకు అందమైన, తినడానికి రుచికరమైన అన్ని రకాల ఫలవృక్షాలని దేవుడించాడు. మనిషి అక్కడ ఏ పని చేయట్లేదు, అతని పనుల్లో ఒకటే, ఆ తోటను కాయడం, సేద్యం. ఆ తోటలోంచి 4 నదులు పారుతున్నాయంట. ఆ నదుల డిస్క్రిప్షన్ అంటే ఆదికాండం 2 చూసినప్పుడు భలే ఆనందం వేస్తుంది. అక్కడున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి సాయంత్రం చల్లపూట ప్రభు తానే మనుషుల దగ్గరకు వచ్చి మనుషులతో మాట్లాడుతూ వాళ్ళతో ముచ్చటించేవాడండి. అనుభూతి ఎంత బాగుంటుందో కదా. అలాంటి అనుభూతిలో ఉన్న మనిషి దేవుడు వద్దన్న పని చేసి, దేవుడికి వ్యతిరేకంగా ఓ పాపాన్ని చేసి దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయాడు. కొంతమంది మనుషులు అడుగుతూ ఉంటారు, ప్రభు నిజంగా ప్రేమ గలవాడైతే ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు ఈ కరువులు, ఎందుకు ఈ వ్యాధులు? అయితే వినండి, ప్రభు మనల్ని ఎంతో ప్రేమించారు. ఆయన ప్రేమ ఏదైనా తోటలో కనిపిస్తుంది. ఆయన ప్రణాళికలు ఏదైనా తోటలో కనిపిస్తూ ఉంటే దేవుడు మనిషి కోసం సిద్ధపరిచింది అది. అయితే మనిషి తనకు దేవుడిచ్చిన అధికారాన్ని అపవాదికి అప్పచెప్పడం వల్ల ఇదిగో అపవాది ఎప్పుడూ కూడా శోధకుడు, అతడు క్రమంగా ఉన్నదాన్ని అక్రమంగా చేసేవాడు.
సుందరంగా ఉన్నదాన్ని అసలు నిర్మానుషంగా శూన్యంగా చేసేవాడు. వారికి అధికారం ఇవ్వడం వల్ల భూలోకంలో ఈ యుద్ధాలు, కరువులు, ఇదిగో మనం చూస్తున్న ఈ ఆకలి చావులు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం మనం అపవాదికి అధికారం ఇవ్వడం. మరి ఇప్పుడు మీలో చాలామంది అనొచ్చు, మరి అంతేనా, ప్రభు ఇంకా దాన్ని సరిచేయడానికి ఏమీ చూడలేదా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మరి దానికోసం ఏం చేశారని అడగచ్చు. ఇదిగో దేవుడు ఏదైనా తోటం చేసి, ఇదిగో నేను మనుషుల కోసం ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నానని చూపించాడు. తన ప్రణాళికల ద్వారా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో చూపించాడు. ఇప్పుడు మనిషి తప్పిపోయాక ప్రభు మరో తోటను ఎన్నుకున్నాడు, అదే గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోటలో ప్రభు తానే మనుషులందరి కోసం క్రయధనంగా తను తాను నలగొట్టుకుని చివరి రక్తబొట్టు వరకు కాచి తన శరీరాన్ని అంతా చీల్చుకుని మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. దీని ద్వారా మనం చేసిన పాపానికి క్రయం చెల్లించి తిరిగి మనతో ఏకమవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయని ప్రభు దగ్గర రాడు. మనం యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తే అంతే చోలో రక్షించబడతాం. ఆ తండ్రి మరలా రోడ్ల మీద తిరుగుతున్నాడు, నా బిడ్డ నువ్వు ఎక్కడున్నా నా దగ్గరికి నేను నిన్ను మరలా చేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఆ బిడ్డ తన తండ్రి మాట నమ్మి, అయ్యా నేను తప్పు చేశాను, నేను మరలా ఇలా చేయనని తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి అతని హక్కును చేర్చుకుని మరలా అతని అధికారాన్ని అంతా తనకిస్తాడు. మరలా అతను తన ఇంట్లోకి తీసుకెళ్ళి తన కొడుకులాగే తనకున్న మర్యాదను అంతా ఇస్తాడు. అయితే వెళ్ళడం వెళ్ళకపోవడం ఆ బిడ్డ నిర్ణయం. అలాగే దేవుని దగ్గరికి రావడం రాకపోవడం మన నిర్ణయం. నేనైతే దేవుని దగ్గరికి వచ్చాను, మరి మీ సంగతి ఏంటి? మీరు ప్రభు ప్రేమను గుర్తించారా? చాలామంది ప్రభు ప్రేమ లేదు అంటారు. ప్రభు ప్రేమ ఎప్పుడూ చూపిస్తూనే ఉంటాడు. ఆయన ఏదైనా తోటం చేసినప్పుడు ఇదిగో దాని ద్వారా తన ప్రణాళికను మనకు చూపించి, ఇదిగో నేను మీ ఇలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాను, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని చూపించాడు. అలాగే ఆయన గెత్సెమనే తోటను చూపిస్తూ, ఇదిగోనయ్యా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, నీకోసం నేను ఎంతకైనా కిందకు వస్తాను అని చెప్పి తన దైవత్వాన్ని అంతా విడిచి మానవ స్వరూపంలో భూలోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా తను తాను దాసునిగా ఈ భూలోకంలో ఉంచుకుని మనందరి కోసం నలిగిపోయాడు, విరిగిపోయాడు. ఆయన తన చివరి రక్తబొట్టు వరకు కాచి తన ప్రాణాన్ని ఇచ్చి, నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని చూపించాడు. ఇలా ప్రభు ఎప్పుడూ తను ప్రేమిస్తున్నానని చూపిస్తున్నాడు. అయితే ఆ ప్రేమను గుర్తుంచుకున్నా మనమే వెనక్కి తిరుగుతున్నాం. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటికీ ఆ ప్రేమను గుర్తించకపోతే, ఇదిగోండి ఈరోజు దేవుడి మాటలు మీకోసం. ఏదైనా తోట, గెత్సెమనే తోట, ఈ రెండు మెంపుతో ప్రభు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. ఆ ప్రేమను గుర్తులితే ఇప్పుడే ప్రభు ఎత్తులేను. ఆ బిడ్డ వెళ్ళాడో లేదో మిమ్మల్ని అడిగాను కదా. వెళ్ళాడు అంటే మీరు ప్రభు వైపు తిరిగినట్టు, వెళ్ళలేదు అంటే మీరు ఆయన ప్రేమను ఇంకా గుర్తించలేకపోయినట్టు. అందుకనే నమ్మండి, ప్రభు మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. ఆయన వైపు తిరగండి, ఆయన నమ్మండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తారు. మరలా మీరు పోగొట్టుకున్నదంతా మీకు ఇస్తాడు. మిమ్మల్ని తన కుమారులుగా చేసుకుని తన రాజ్యంలోకి మిమ్మల్ని అనుమతిస్తాడు. పరలోక రాజ్యంలో మన భాగస్వాములుగా చేస్తాడు. అలాగే ఇంకో మాట, మీరు కానీ ఇప్పటికే ప్రభు ప్రేమను గుర్తించిన వారైతే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నరుని చేసినప్పుడు ఏదైనా తోటలో అతని నుంచి అతను ఒక పని అప్పగించాడు, అదే ఆ తోటను కాయడం, సేద్యించేయడం. అయితే మానవుడు దాని నుంచి తప్పుకోవడం వల్ల ఆ ఏదైనా తోట కలుషితం అయిపోయింది. దానిలోకి మురికి అంతా వచ్చేది. ఇప్పుడు తోటలో చేయవలసిన పని ఎంతో ఉంది, అయితే పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు. ఒకవేళ మీరు ప్రభు ప్రేమను కానీ గుర్తిరిగిన వాళ్ళైతే ప్రభు తోటలో పనివారుగా రండి. ఇదిగో ప్రభు మనకిచ్చిన పని తోటను సేద్యం చేయడం, కాయడం. మీ పని ఏదో దాన్ని వెతుక్కోండి. విత్తనాలు విత్తడమా, నీళ్లు పోయడమా, సేద్యం చేయడమా, కాపు కాయడమా, మీ పని ఏంటో తెలుసుకోండి. దాని ప్రకారం మీ పనులు నిర్వర్తించండి. దాని ద్వారా ప్రభు ప్రేమను ఎరగిన వారికి ప్రభు ప్రేమను పంచిన వారు అవుతారు. అలాగే ఆయనతో పాటు ఆయన పనిలో భాగస్వాములు అవుతారు. దాన్ని బట్టి దేవుని జీవనం పొందుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన. పరలోకమైన తండ్రి, దేవ ఈ దినాన్న ఏదైనా తోటను, గెత్సెమనే తోటను చూపించి నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో మాకు తెలియజేస్తున్నావు. నీకు వందనాలు. అవును దేవా, నీ ప్రేమ ఎంతో గొప్పది. దేవా, నీవు మమ్మల్ని నీ ప్రాణానికి మించి ప్రేమించగలవు. నీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని విమోచించు. అందుని బట్టి నీకు వందనాలు. ఇంకొన్ని ఎవరైతే నీ ప్రేమను గుర్తెరక్కుని ఉన్నారో వాళ్ళందరూ నీ ప్రేమను ఎరిగినట్లు సహాయం చేయండి. ఎవరైతే నీ ప్రేమను గుర్తెరిగారో వారు నీ పనిలో పాల్పొందుకు. దేవా, తోటలో చేసే పని చాలా ఉంది, అయితే కోసేటి పని వరకు కొద్దిగా ఉన్నారని
అనువారి కొరకు వేడుకున్న దేవత నీ శిష్యులు తెలియజేస్తున్నాను. దేవా, ఇంకొని ఎవరైతే నీ ప్రేమను గుర్తిరిగి నీ పనిలో పాలు పొందుకోరున్నారు వాళ్ళందరూ నీ పనిలో పాలు పొందుకున్నట్లు వారి సాక్ష్యం ద్వారా వారు నీ ప్రేమను పంచుకోవడం ద్వారా నీ పనిలో పాలు పొందుటకు దాని ద్వారా అనేకులకు నీ ప్రేమను ప్రకటించినట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను ప్రిపేర్లోకి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.